ఏడవలేక మంగళవారం మాటల్లాగా ఆడలేనమ్మ మధ్యలో ఓడులాగా ఆ రెండు దినపత్రికలు ఏమి పొడవలేవు కాబట్టి, వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఏమీ పొడవలేడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు పొడి సేడ్చేది ఏమీ లేదు కాబట్టి, అంటే చంద్రబాబు నాయుడు గారు మంచి చేసి ఏడవటం అనేది ఆయనకి శాత కాదు కాబట్టి ఎప్పుడూ నిరంతరం పక్కనాడు మీద పడి ఏడవటం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచారంటే అది కొద్దిగా అంతకుముందు జగన్ పరిపాలించాడు కాబట్టి పెంచుతున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు మీరు సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదంటే అబ్బబ్బో అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇచ్చేశాడు కాబట్టి నేను ఇప్పుడు ఇవ్వలేకపోతున్నా. అయ్యా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నాం అంటే అమ్మో జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేశాడు, అందుకని నేను కట్టలేక వాళ్ళకి ఇస్తున్నాను, ఇదంతా జగన్ పాపం అని చెప్పి ప్రతిరోజు జగన్ గారి మీద పడి ఏడవటం. ఈ రోజు కూడా మీరు ఇక్కడ చూడండి, వైకాపా విధ్వంసం నుంచి కోలుకునే దిశగా డిస్కమ్ల అడుగులు. మొదటిసారి ఏసీఎస్ మించి ఏఆర్ఆర్ నియంత్రణలోకి సరఫరా కష్టాలు అని చెప్పి తొలిసారి యూనిట్ కి 13 పైసలు ట్రూ డౌన్ తగ్గించారు. సో ఇదంతా వైకాపా విధ్వంసం వల్ల ఇప్పుడిప్పుడు పెరిగిపోయిందని చెప్పి ప్రజల్లోకి తప్పుడు సందేశాన్ని తీసుకెళ్తా ఈనాడు కిరణ్ రాసినటువంటి ఒక గాలి వార్త. ఎవరి హయాంలో కరెంట్ ఛార్జీలు పెరిగినాయి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపుగా 5,448 కోట్ల రూపాయలు ప్రజలకు ప్రయోజనం చేకూరింది. 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా కరెంటు ఛార్జీలకు సంబంధించి 5,448 కోట్ల ప్రయోజనం చేకూర్చింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ నుంచి ఒప్పందం కుదుర్చుకుంటే కేవలం యూనిట్ ₹2.49 సప్లై చేయడానికి ఏదైతే ఒప్పందం కుదుర్చుకుంటే నానా యాగి చేసి ఏదైతే అదానీ నుంచి లంచాలు తీసుకున్నారో, అమెరికాలో కేసు అయ్యింది, FBI తాడేపల్లి వస్తుందని చెప్పి గాలి వార్తలు రాసిన ఓ గాలినాడు అలియాస్ ఈనాడు అధినేత కిరణ్, నేను అడుగుతా ఉన్నా, ఈ వార్త కడుపు కన్నం తినే రాసావా నువ్వు? ఈ రోజు 20,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీల భారం పెరిగింది. అక్టోబర్ 25, 2024 6,072 కోట్లు పెంచారు. 2024 నవంబర్ 29న 9,412 కోట్లు పెంచారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 1,863 కోట్లు ఏదైతే మీరు వసూలు చేశారో వేరు వేరు ఛార్జీల పేరుతో, 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రజల నుంచి మీరు వసూలు చేసింది ఇంకో 2,747 కోట్లు. మొత్తంగా చూసుకుంటే అదొక 6,000 కోట్లు, ఇదొక 9,000 కోట్లు, అదొక 1,800 కోట్లు, ఇదొక 2,700 కోట్లు, మొత్తంగా కలిపి 20,136 కోట్ల రూపాయలు మీరు ప్రజల నుంచి ముక్కుబిండి వసూలు చేసి ఈ రోజు యూనిట్ కి 13 పైసలు తగ్గించామని చెప్పి ఈ సిగ్గు లేకుండా ఈ రోజు మీరు మాట్లాడుతా ఉన్నారంటే మీకంటే ఇంకా నీచమైనటువంటి బతుకు ఇంకోటి ఉంటుందా అని చెప్పి నేను స్పష్టంగా అడుగుతా ఉన్నా. జగన్ గారు